మనలను ఈ రీతిగా స్థానిక సంఘ సహవాసమునకు మరలా సిద్ధపరిచి తీసుకుని వచ్చిన మనతో మాట్లాడనయున్న మన ప్రభు అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించబడునుగాక. మనము ఫిలిప్పీ పత్రికను ధ్యానిస్తూ వస్తున్నాం. గత వారం 1వ అధ్యాయాన్ని ధ్యానించాం. ఈ వారం 2వ అధ్యాయంలోనికి మనము వెళదాం. పేజీ నంబర్ 179వ పేజీ. ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు ద్వారా రాయబడిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఈ యొక్క 2వ అధ్యాయంలో 30 వచనాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ 30 వచనాలని మనము ధ్యానిస్తాం ఈరోజు. అయితే గత వారం మనము ధ్యానించిన వాక్యాన్ని ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేసిన తర్వాత, ఈ 2వ అధ్యాయంలో దేవుడు ఆ యొక్క సంఘానికి ఏం నేర్పించాడు, ఆ యొక్క మాటలు మన స్థానిక సంఘానికి ఏ రీతిగా ఉపయోగపడతాయి అనే విషయాల్ని మనము నేర్చుకోబోతున్నాం. అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ యొక్క ఫిలిప్పీ యొక్క సంఘం స్థాపించబడింది. ఆ సంఘం స్థాపించబడేటప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, అపోస్తలుడైన పౌలు ఎటువంటి పరిస్థితులలో ఆ సంఘాన్ని స్థాపించాడు అనే విషయాలన్నీ కూడా మనం అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో చూసాం. అవన్నీ మనం గత వారం చూసాం. అయితే మొదటి అధ్యాయం మనకు నేర్పుతున్న పాఠాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రైస్తవ జీవితమును జీవించడానికి ప్రోత్సాహం, క్రైస్తవ జీవితమును జీవించడానికి ప్రోత్సాహం. అలా చెప్తూ ఆయన ఆ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించి మనకు నేర్పించాడు. క్రైస్తవ జీవితానికి ప్రోత్సాహకరంగా ఉండడానికి పరిశుద్ధులను కొనియాడాడు, పరిశుద్ధులను అభినందించాడు అనే మాటలు మనము మొదటి 8 వచనాలని మనం చూసాం. వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి, సువార్త పట్ల వారికి ఉన్న భారాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు ఆ ఫిలిప్పీ సంఘ విశ్వాసులను, పరిశుద్ధులను ఆయన అభినందించినట్లుగా, కొనియాడినట్లుగా మనం చూసాం. తర్వాత రెండో విషయాన్ని మనం చూసాం. 9వ వచనం, 10వ వచనం, 11వ వచనంలో పరిశుద్ధుల కొరకు ఆయన ప్రార్థించినట్లుగా మనం చూసాం. మొదట వారిని అభినందించాడు, తర్వాత వారి కొరకు ప్రార్థించాడు. ప్రేమ కొరకు, నీతి ఫలాలు ఫలించుట కొరకు, ప్రభువా వీడు ఎదగాలి, వీరు బలపడాలి అని వారి కొరకు ప్రార్థించినట్లుగా మనం చూసాం. మూడవదిగా 12 నుంచి 30 వచనాల వరకు పరిశుద్ధుల కొరకు ఆయన తనను తాను సమర్పించుకున్నట్లుగా చూసాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘ విశ్వాసుల కొరకు తనను తాను అప్పగించుకున్నట్లుగా, సమర్పించుకున్నట్లుగా మనం చూసాం. ఆ 12 నుంచి 30 వచనాల్లో ఎన్నో సంగతులు మనము గత వారం ధ్యానించడం జరిగింది. ఈ వారం 2వ అధ్యాయాన్ని మనము ధ్యానించబోతున్నాం. ఈ 30 వచనాలు మనకు నేర్పుతున్న ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే క్రైస్తవ జీవితము జీవించుటకు మాదిరి. పోయిన వారం ప్రోత్సాహం చూసాం, ఈరోజు మాదిరిని చూడబోతున్నాం. ఎగ్జాంపుల్, ఉదాహరణ. క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మనకు ఉదాహరణ ఏంటి, ఎవరిని చూసి మనము క్రైస్తవులంగా బ్రతకాలి, ఏది క్రైస్తవ్యం అని చెప్పి మనకు ఎవరు చెప్తారు, ఎవరు బ్రతికి చూపిస్తారు. వారిని చూసినప్పుడు ఇదిగో నిజంగా క్రైస్తవ జీవితం అంటే ఇది అని మనం దేన్ని చూసి నేర్చుకోవాలి, మనకు మాదిరి ఎవరు, మనకు ఎగ్జాంపుల్ ఎవరు, ఎవరిని చూసి మనం క్రైస్తవ్యంలో కొనసాగాలి అనేది మనం ఈ 2వ అధ్యాయంలో చూడబోతున్నాం. ఈ 2వ అధ్యాయంలో ఉన్న 30 వచనాలని మనం 2 భాగాలుగా డివైడ్ చేసి నేర్చుకుంటాం, 2 భాగాలుగా విభజించి నేర్చుకుంటాం. మొట్టమొదటి మాదిరి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు మాదిరి, మొట్టమొదటి మాదిరి. మనం క్రైస్తవులంగా బ్రతకడానికి మనకు యేసుక్రీస్తు ప్రభువే మాదిరి అయి ఉన్నాడు అనే విషయాన్ని మనము మొదటిగా చూస్తాం. ఈ మొదటి భాగము 1వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరి జీవితం, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఎలా జీవించాడు, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఎలా పరిచర్య చేశాడు, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఎలా చనిపోయాడు, ఎవరి నిమిత్తం చనిపోయాడు, అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనే దాని గురించి మనం ఈ 18 వచనాల్లో మనం ఇప్పుడు చూడబోతున్నాం. అది మొదటి విషయం. మొదటి 18 వచనాలు మనకు మాదిరి యేసుక్రీస్తు ప్రభు. మిగతా భాగం 19వ వచనం నుంచి 30వ వచనం వరకు సేవకులు మనకు మాదిరి. మొదటిగా యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరి, రెండవదిగా దైవజనులు, దేవుడు పిలిచి నేర్పించి నియమించిన సేవకులు మనకు మాదిరిగా ఉన్నారు. 19 నుంచి 30వ వచనం వరకు మనము సేవకుల యొక్క మాదిరిని చూస్తాం. మొదటగా యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరి, రెండవదిగా మనకు సేవకులు మనకు
మాదిరి. మొదటి విషయాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. మొదటి అంశాన్ని మనం చూడబోతున్నాం. క్రైస్తవ జీవితానికి మనకు మాదిరి ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు గురించి మనకు పరిచయం చేస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం ఎలా ఉండింది, ఎలా ఆయన జీవించాడు, ఆయన చూసి మనం ఏం నేర్చుకోవచ్చు అని చెప్తూ మొట్టమొదటిగా యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి పరిచయం చేస్తూ ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన మొదటి వచనంలో ఆయన మనం చూస్తాం ఏమని ప్రకటిస్తున్నాడంటే, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల అని చెప్తూ ఆయన కొన్ని విషయాలు వాళ్ళకి పరిచయం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇదే విషయాన్ని 1వ అధ్యాయం 27వ వచనం కూడా మనం చూస్తాం. 1వ అధ్యాయం 27వ వచనంలో కూడా క్రీస్తుకు తగినట్లుగా మీరు నడుచుకోండి అని ఆయన ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తాం. నేను 1వ అధ్యాయం 27వ వచనం కూడా చదువుతున్నాను, మీరు చూడండి. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. సేమ్ అవే మాటలు ఇక్కడ మరలా ఆయన రిపీట్ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. మీరు క్రీస్తుకి తగినట్లుగా, యేసుక్రీస్తు ప్రభువుకి తగినట్లుగా మీరు జీవించండి అని చెప్తూ అక్కడ 4 విషయాలు, ఆ మొదటి వచనంలోనే 4 విషయాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మొదటి విషయం ఏంటంటే, క్రీస్తునందు మీరు ఏక మనసు కలిగి ఉండండి. క్రీస్తునందు మనం ఏ మనసు కలిగి ఉండాలి? ఏక మనసు కలిగి ఉండాలి. రెండోదికి ఏమన్నాడు? క్రీస్తు చేత మీద ఆదరించబడండి అని చెప్తున్నాడు. క్రీస్తునందు ఏక మనసు కలిగి ఉండండి. రెండోది, క్రీస్తు చేత మీరు ఆదరణ పొందండి అని చెప్తున్నాడు. మూడోది, ఆత్మయందు సహవాసం కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఆత్మయందు మంచి సహవాసాన్ని మీరు కలిగి ఉండండి. సహవాసమైనను అన్న పదాన్ని మనం అక్కడ చూస్తాం. తర్వాత దయ వాత్సల్యము కలిగి ఉండండి. వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మీరు ఏక మనసు కలిగి ఉండండి. రెండోది, మీరు ఆదరణ పొందండి. మూడోది, సహవాసం కలిగి ఉండండి. నాలుగోది, దయ కలిగి ఉండండి, వాత్సల్యం కలిగి ఉండండి అని చెప్పడం ప్రారంభించాడు. ఎందుకు ఏక మనసు కలిగి ఉండాలి? ఎందుకు ఆదరణ పొందాలి? ఎందుకు సహవాసం కలిగి ఉండాలి? ఎందుకు దయ కలిగి ఉండాలి అంటే కొన్ని హెచ్చరికలు 2వ వచనం నుంచి 4వ వచనం వరకు ఆయన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు మనకు మాదిరి అన్న మాటని ఆయన ఎంత స్పష్టంగా తీసుకుని వస్తున్నాడో చూడండి. హెచ్చరికలు చేస్తున్నాడు. ఇప్పుడు 2వ వచనం నుంచి నేను చదువుతున్నా చూడండి. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి, మొట్టమొదటిగా మీరు ఏక మనసు కలిగి ఉండండి అని చెప్తూ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఏక మనసు కలిగి ఉండాలంటే మీరేం కలిగి ఉండాలంట? ఏక ప్రేమ కలిగి ఉండాలి. ఏక ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత రెండోది ఏమంటాడు తెలుసా? రెండో హెచ్చరిక, ఏక భావము కలిగి ఉండాలి. ఏక భావము కలిగి ఉండాలి. మూడోది చెప్తున్నాడు చూడండి, ఒక్కదాని యందే మనసును నిలపాలి. మీరు ఏక మనసు కలిగి ఉండాలంటే, మీరు ఆదరణ పొందాలంటే, మీరు సహవాసం కలిగి ఉండాలంటే, మీరు దయ వాత్సల్యం కలిగి ఉండాలి అంటే ఏముండాలంట? మొదట ఏక మనసు కలిగి ఉండాలి. తర్వాత ఏక ప్రేమను కలిగి ఉండాలి. తర్వాత ఏక భావము కలిగి ఉండాలి. తర్వాత ఒక్కదాని యందే మనసుని నిలపాలి. ఎందుకు ఈ హెచ్చరిక చేస్తా ఉన్నాడు? ఏక మనసు కలిగి ఉండండి, ఏక ప్రేమను కలిగి ఉండండి, ఏక భావం కలిగి ఉండండి, ఒక్కదాని యందే మనసు నిలపండి అని ఎందుకు చెప్తున్నాడంటే 3వ వచనంలో క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను మీరు ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యులుగా ఎంచుకోండి. ఎందుకు మీరు ఏక మనసు కలిగి ఉండాలి? ఎందుకు మీరు ఏక ప్రేమ కలిగి ఉండాలి? ఎందుకు మీరు ఏక భావం కలిగి ఉండాలి? ఎందుకు మీరు ఏక మనసు కలిగి ఉండాలి అని చెప్తూ వచ్చాడంటే, స్వార్థంతోనూ దురాశతోనూ ఏమీ చేయొద్దు. ఎప్పుడైతే మానవుని జీవితంలోనికి పాపం అనేది ప్రవేశించిందో వెంటనే స్వార్థము మరియు దురాశ ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. ఆశపడడం తప్పులేదు, మనిషి ఆశాజీవి. అయితే దురాశ పాపం అని మనం గుర్తించాలి. స్వార్థంతో దురాశతో ఏం చేయొద్దు అని చెప్తూ ఏం చెప్తున్నాడు తెలుసా ఆయన? మరొక మాట,
వృధా అతిశయము, కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను మీరేమీ చేయొద్దు అని చెప్తా ఉన్నాడు. వృధా అతిశయము అంటే అర్థం ఏంటంటే, వృధా అతిశయము అంటే అర్థం ఏంటంటే స్వార్థానికి, దురాశకి మూలం అని అర్థం. స్వార్థం ప్రారంభించబడ్డానికి, దురాశ ప్రారంభించబడ్డానికి ఈ వృధా అతిశయం అక్కడ దాంట్లో చెప్పినాడు. ఇదిగో ఈ అతిశయం అనేది వృధా అని చెప్పినాడు. అందుకనే ఆ పేరుకే ఈ పేరు పెట్టినాడు. ఏమని? ఆ పనికి ఈ పేరు పెట్టాడు. ఏమని పెట్టాడు? వృధా అతిశయం. నువ్వు అతిశయపడ్డం వృధా అని చెప్తున్నాడు. నువ్వు స్వార్థంతో, తర్వాత నువ్వు దురాశతో ఆశించడం నీకు వృధా అని తెలియపరుస్తూ ఏం చెప్తుందో తెలుసా? మీరు స్వార్థంతోనూ, దురాశతోనూ, వృధాతిశయముతోనూ మీరు ఏం చేయకుండా మరి ఏం చేయాలి తెలుసా? వినయమైన మనసు గలవారై, దేవునికి మహిమ కలుగును గాక. వినయమైన మనసు గలవారై ఒక్కరినొక్కడు తనకంటే యోగ్యునిగా ఎంచుకోండి. నేటి క్రైస్తవ తరానికి, నేటి క్రైస్తవ లోకానికి ఇది చాలా కష్టతరమైన విషయం. ఏం తెలుసా? అందరూ నేనే గొప్ప, నేనే తెలివైన వ్యక్తిని, నేనే డబ్బున్న వ్యక్తిని, నేనే మంచి వ్యక్తిని, నాకంటే తెలివైన వాళ్ళు, నాకంటే డబ్బులు ఎక్కువగా ఉన్నవారు, నాకంటే భక్తిపరులు, నాకంటే వాక్యం బాగా తెలిసిన వాళ్ళు, నాకంటే దేవుని పనికి సహకరించే వాళ్ళు ఎవరు లేరు అని అనుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ ఏం నేర్పిస్తున్నారు తెలుసా క్రైస్తవ సంఘానికి? మీరు కక్ష చేతనైనా, వృధా అతిశయము చేతనైనా ఏం చేయకుండా మీకంటే ఇతరులను యోగ్యులుగా ఎంచుకోండి అని చెప్తున్నారు. ఒకవేళ నువ్వు పాట బాగా పాడవచ్చు, కానీ నాకంటే నువ్వే పాట బాగా పాడగలవు అని చెప్పాలంట. ఒకవేళ నువ్వు భక్తి బాగా చేయవచ్చు అందరికంటే, అయితే నీ ఎదుట ఉన్న సహోదరిని కానీ సహోదరుని కానీ చూసినప్పుడు నాకంటే నువ్వే మంచి భక్తిపరుడు తెలుసా, నీలాగా నేను దేవునికి లోబడలేను తెలుసా, నీలాగా నేను ఎక్కువ భక్తి చేయలేను, నీలాగా నేను దేవునికి దగ్గరికి వెళ్ళలేను, నువ్వే నాకంటే మంచి భక్తిపరుడు అని చెప్పి ఒకనికంటే తనకంటే మిగతా వారిని యోగ్యులుగా ఎంచుకోవాలి. నేటి క్రైస్తవ సంఘానికి ఇదిగో ఈ లక్షణం చాలా కష్టతరమైంది. ఎందుకు తెలుసా? అందరికంటే నేనే బెటర్గా ఉండాలని కోరుకుంటారు, అందరికంటే నేనే ఎక్కువ ఉండాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఆ సంఘానికి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఈరోజు నీకు నాకు అది కూడా చాలా గొప్ప పాఠం. ఒకనికంటే ఒకడు తనకంటే ఎక్కువగా యోగ్యునిగా ఎంచుకోండి అని చెప్పడం చాలా గొప్ప లక్షణం. తర్వాత మరొక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు 4వ వచనంలో ఎందుకు ఒక్కనినొక్కడు తనకంటే యోగ్యునిగా ఎంచుకోమని చెప్తున్నాడు? ఎందుకు కక్ష చేత, వృధాతిశయము చేత ఏం చేయదని చెప్తున్నాడు? వినయమైన మనసుతో మీరు చెయ్యండి అని చెప్తున్నాడు. అంటే మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే చూడకుండా ఇతరుల కార్యాలను కూడా మీరు చూడవలెను. మనం ప్రార్థన చేసినా, మనం చర్చికి వెళ్ళినా, మనం ఏం చేసినా కానీ అది నా కోసం అని భావిస్తాం, అది మా కోసం అని భావిస్తాం. కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్న వ్యక్తి తన కోసం బ్రతకూడదు, ఇతరుల కోసం బ్రతకాలి. నీకంటే మిగతా వారిని యోగ్యులుగా ఎంచుకో అని చెప్తూ ఏం చెప్తున్నాడంటే, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరుల కార్యములను కూడా ఏం చేయాలంట? చూడాలి. ఇతరుల కార్యాలను కూడా మనము పట్టించుకోవాలి. దానికి ఒక వాక్య భాగం పేతురు రాసిన మొదటి పత్రిక, దాంట్లో కూడా మనకి ఈ మాటలే చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం మనం చూసినట్లయితే ఇంకా గొప్ప పాఠాలు మనం అందులో నేర్చుకోవచ్చు. పేజీ నెంబర్ 217 పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చూద్దాం ఒకసారి. ఆ చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. ఏ వస్త్రం ధరించుకోవాలి? దీన వస్త్రము ధరించుకొని మిమ్మలను అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఒంటి మీద చాలా కాస్ట్లీ దుస్తులు ఉంటాయి, ఒంటి మీద చాలా కాస్ట్లీ నగలు ఉంటాయి, కానీ మాట తీరు మాత్రం బాగుండదు, మనసు మాత్రం బాగుండదు. ఒంటి మీద ఖరీదైన దుస్తులున్నంత మాత్రాన, ఒంటి మీద ఖరీదైన ఆభరణాలు, నగలు ఏవేవో ఉన్నంత మాత్రాన అది మనకు గొప్ప కాదు. కానీ దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడు అది చాలా గొప్ప విషయం అవుతుంది. దేవుడు అహంకారులను ఎదిరించి
దీనులకు కృప అనుగ్రహించును. ఈ మాట మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మీరెందుకు స్వార్థంతో చేయకూడదు, మీరెందుకు దురాశతో చేయకూడదు, మీరెందుకు వృధా అతిశయంతో చేయకూడదు. మీకంటే ఇతరులను యోగ్యులుగా ఎంచుకోండి, మీరు ఇతర కార్యాలను పట్టించుకోండి అని ఎందుకు చెప్తున్నట్టు తెలుసా? ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. గర్వం అనేది మన పతనానికి పునాది అని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. తర్వాత 6వ వచనం కూడా చెప్తున్నాడు చూడండి, దేవుడు తగిన సమయమందు మిమ్మలను హెచ్చించినట్లు. ప్రతి ఒక్కరూ హెచ్చించబడ్డానికి ఒక సమయం ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి, 5వ వచనంలో కూడా దీన మనసు కలిగి ఉండండి అని చెప్తూ 6వ వచనంలో కూడా ఏం చెప్తున్నాడు? దీన మనసు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఇదిగో ఈ మాటలన్నీ కూడా దేనికి తెలియపరుస్తున్నాడంటే, మీరు ఐక్యత కొరకు ప్రయాసపడండి. క్రైస్తవ సంఘానికి ఖచ్చితంగా ఐక్యత, యూనిటీ అనేది చాలా ప్రాముఖ్యం. దీనికి ఎగ్జాంపుల్గా మీరు ఏక మనసు కలిగి ఉండండి, మీరు ప్రేమను కలిగి ఉండండి, మీరు ఏకభావం కలిగి ఉండండి, మీరు ఒక్కదాని యందే మనసు నుంచండి. స్వార్థంతో చేయొద్దు, దురాశతో చేయొద్దు, వృధా అతిశయంతో చేయొద్దు. ఇదిగో మీకంటే ఇతరులను యోగ్యులుగా ఎంచుకోండి, మీరు ఇతరుల గురించి కొంత ఆలోచించండి, మీరు ఇతరుల గురించి పట్టించుకోండి అని చెప్తూ యేసుక్రీస్తు ప్రభుని ఎగ్జాంపుల్గా తీసుకొని రావడం మనం ఇప్పుడు గమనిస్తాం. ఇదిగో ఏక మనసు కలిగిన యేసుక్రీస్తు ప్రభు, ప్రేమను చూపే యేసుక్రీస్తు ప్రభు, ఒకే భావం కలిగిన యేసుక్రీస్తు ప్రభు, ఒకే దాని యందు మనస్సును నిలిపే యేసుక్రీస్తు ప్రభుని మాదిరిగా అదిగో ఆ భక్తుడు తీసుకురావడం మనం ఇప్పటి నుంచి 18వ వచనం వరకు మనం చూస్తాం. చదువుతున్నా చూడండి, ఎన్నో వచనం నుంచి? 5వ వచనం నుంచి. వెరీ గుడ్. 5వ వచనం నుంచి చూస్తున్నాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని దీనునిగా పరిచయం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనకి ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరి. యేసుక్రీస్తు ప్రభు ఎంతో దీనుడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన పేతురు పత్రికలో చదివాం, 5వ వచనం 6వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం మనం చూసినప్పుడు దీన మనస్సుతో మీరు అలంకరించుకోండి అని చెప్పాడు. ఆయన మమ్మల్ని హెచ్చించేంత వరకు దీన మనసు కలిగి ఆయన హస్తపు నీడ కింద ఉండండి అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ దీన మనసుకి ఎగ్జాంపుల్గా ఎవరు చూపిస్తున్నాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని చూపిస్తున్నట్లుగా 5 నుంచి 8 వచనాల వరకు మనం చూస్తాం. క్రీస్తు యేసు యొక్క దీనత్వం ఎలా కనపరచబడింది చూడండి. ఎలా కనపరచబడింది అంటే, క్రీస్తు కనపరిచిన దీనత్వాన్ని మీరు కూడా కలిగి ఉండండి అని చెప్తూ, యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసు ఏంటంటే దీనత్వమైన మనసు. కాబట్టి మీరు కూడా దీనత్వమైన మనసు కలిగి ఉండండి అని చెప్తూ ఏం చెప్తున్నాడు తెలుసా? 6వ వచనం చూడండి. ఆయన ఎంత దీనుడిగా ఈ భూమి మీదకి వచ్చాడో చెప్తున్నాడు, ఎంత దీనుడిగా ఈ భూమి మీద చనిపోయాడో చెప్తున్నాడు, ఎంత దీనుడిగా ఈ భూమి మీద పునరుద్ధరణుడు తిరిగి లేపబడ్డాడో చెప్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వం మీద ఉండడం, మహిమపరచబడ్డం, ఇంత గొప్ప ఆధిక్యతలు ఆయనకి దీనత్వం ద్వారానే వచ్చాయి అని పరిచయం చేయడం ఎంత గొప్ప మాదిరి మనకు. 7వ వచనం చూడండి. మనుష్యుల పోలికగా పుట్టాడు ఆయన, దాసుని స్వరూపము ధరించాడు ఆయన, తన్ను తానే రిక్తునిగా అన్న మాటకు అర్థం ఏంటంటే ఖాళీ, ఎంటీ అని అర్థం. ఖాళీ చేసుకున్నాడు తనను తానే. దేనికి మనుషుల పోలికగా పుట్టాడు? మనందరి రక్షణ కోసం. దేనికి దాసుని స్వరూపం ధరించాడు? మనందరికీ అందుబాటులో ఉండడం కోసం. దేనికి తనను తాను ఖాళీ చేసుకున్నాడంటే నీ జీవితాన్ని నింపడం కోసం. చూసారా యేసుక్రీస్తు ప్రభులో ఎంత దీనత్వాన్ని, ఎంత తగ్గింపుని మనం చూస్తూ ఉన్నాము. ఆయన మనుషుల పోలికగా పుట్టాడు అంటే ఆయన మానవుడు అని మనకు అర్థమవుతుంది. ఆయన మనుషుల పోలికగా పుట్టకుండా ఉన్నప్పుడు ఆయన సంపూర్ణమైన దేవుడు అని మనకు అర్థమవుతుంది. దేవునికి ఎన్నో హక్కులు ఉంటాయి, దేవునికి ఎన్నో అధికారాలు ఉంటాయి, దేవునికి ఎన్నో శక్తులు ఉంటాయి. వాటన్నిటినీ ఆయన పక్కన పెట్టి నీ కోసం ఖాళీగా, చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు మనకు చేతగాని వాడిగా కనిపిస్తాడు. చేతగాని వాడిగా ఎందుకు అంత మౌనంగా ఉండిపోయాడు? ఎందుకు అంతగా తనను తాను తగ్గించుకున్నాడు? ఎందుకు అన్ని భరించాడు? ఆయనలో శక్తి లేదా? ఆయన ఎదిరించలేడంటే కేవలం నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు ఆయన తనను తాను అంత దీనునిగా, అంతగా తగ్గించినట్లుగా మనం చూస్తాం. ఆయన సంపూర్ణమైన దేవుడు అని చెప్పి మనం యోహాను సువార్త అంతా చూస్తాం. కొలస్సీ పత్రిక అంతా కూడా యేసుక్రీస్తు దేవుడు అన్న మాటని మనం చూస్తాం. చాలా వచనాలు ఉన్నాయి, వాటిని మనం చూడడానికి మనకు సమయం లేదు కాబట్టి నేను వాటిని మీ చేత చదివించట్లేదు. యేసుక్రీస్తు ప్రభు
దేవుడు అనడానికి ఎన్నో రుజువులు యోహాను సువార్తలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనడానికి కొలసీ పత్రికలు కూడా మనం ఎన్నో రుజువులను చూస్తాం. అంత అధికారం కలిగిన దేవుడు, అంత శక్తి కలిగిన దేవుడు ఎందుకు తనను తాను ఇలా తగ్గించుకున్నాడు? ఎందుకు దీనుడిగా ఉండిపోయాడు? ఎందుకు మౌనంగా ఉండిపోయాడు? ఎందుకు అన్ని భరించాల్సి వచ్చింది? ఈ రోజుల్లో సమాజం యేసుక్రీస్తు ప్రభుని నిందించడానికి ఇవన్నీ కారణాలే. ఆయనలో ఉన్న చేతగానితనం అని చెప్పి చాలామంది సంబోధించడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు అలా వాళ్ళకి కనిపించాడు? ఎందుకు దేవుడు వాళ్ళకి అలా అర్థమయ్యాడు అంటే మన రక్షణ కోసం. ఆ రోజు ఆయన మౌనంగా ఉండబట్టే ఈరోజు మనం రక్షింపబడ్డాం, సంఘములో చేర్చబడ్డాం. ఆయన దాసుని స్వరూపము ధరించాడు, తనను తాను రిక్తునిగా చేసుకొని 8వ వచనంలో చెప్తాడు, ఆయన ఆకారమందు మనుషునిగా కనపడ్డాడు. ఆకారమందు ఆయన మనుషునిగా కనబడ్డాడు. తర్వాత మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపాడు. సిలువ మరణము పొందునంతగా విధేయత చూపాడు. విధేయత చూపి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరి. యేసుక్రీస్తు ప్రభుతో పోల్చుకుంటే మనకు అన్ని హక్కులు ఉండవు. యేసుక్రీస్తు ప్రభుతో పోల్చుకుంటే మనకు అన్ని అధికారాలు ఉండవు. యేసుక్రీస్తు ప్రభుతో పోల్చుకుంటే మనకు అన్ని శక్తులు ఉండవు. యేసుక్రీస్తు ప్రభుతో పోల్చుకుంటే ఆయనకున్నవి ఏవి మనలో లేవు. కానీ మనం చాలాసార్లు డంబంతో మాట్లాడుతుంటాం, అతిశయంతో మాట్లాడుతుంటాం, గర్వంతో మాట్లాడుతుంటాం, వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడుతుంటాం, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఈరోజు మనకు యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరి. క్రైస్తవులుగా మనం బ్రతకడానికి ఆయన దీనత్వాన్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. క్రైస్తవులుగా మనం బ్రతకడానికి ఆయన తగ్గింపు జీవితాన్ని, తగ్గింపు స్వభావాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఆయన దేవుడు, ఆయనకి ఎన్నో శక్తులు ఉన్నాయి, ఆయనకి ఎన్నో అధికారాలు ఉన్నాయి, ఆయనకి ఎన్నో హక్కులు ఉన్నాయి. ఆయన ఈ భూమి మీద ఎవరి జీవితంలో ఏమైనా చేయగలడు. సూర్యుని నియంత్రించేది ఆయన, సముద్రాన్ని నియంత్రించేది ఆయన, ఈ యొక్క వాతావరణం నియంత్రించేది ఆయన, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నియంత్రించేది ఆయన, నీకు చావు పుట్టుకలను నియంత్రించిన వాడు ఆయన. అంత హక్కు, అంత అధికారం, అంత శక్తి కలిగిన దేవుడు ఎంత దీనుడిగా ఉన్నాడు గమనించండి. ఆ దీనత్వం ప్రతి క్రైస్తవుడికి అవసరం. అలా చెప్తూ యేసుక్రీస్తు ప్రభుని ఎగ్జాంపుల్గా చెప్తూ, యేసుక్రీస్తు ప్రభు అంత దీనుడిగా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు అంతగా తగ్గించుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు అంతగా సమాజానికి చేతగాని వ్యక్తిగా కనిపించినప్పుడు అది ఏమాత్రం మాదిరిగా అనిపించట్లేదా? యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు మనుషుని పోలికగా పుట్టడాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు దాసుని స్వరూపం ధరించడాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు సిలువ మరణాన్ని పొందడాన్ని బట్టి ఆయనకు ఎంత గొప్ప ఆధిక్యత వచ్చిందో తర్వాత వచనాల్లో ఆయన మనకు గుర్తు చేస్తూ వస్తున్నాడు. 9 నుంచి 11 వచనాల్లో ఆయన మనుషుని పోలికగా పుట్టడాన్ని బట్టి, దాసుని స్వరూపం ధరించడాన్ని బట్టి, రిక్తునిగా ఈ లోకానికి రావడాన్ని బట్టి, ఆకారమందు మనుషునిగా కనపడ్డాన్ని బట్టి, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపి తనను తాను తగ్గించుకోవడాన్ని బట్టి ఆయన స్థాయి ఎంత గొప్పగా మార్చబడిందో అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 9వ వచనం నుంచి, ఎందుచేతను మనుషుని పోలికగా రావడాన్ని బట్టి, దాసుని స్వరూపం ధరించడాన్ని బట్టి, రిక్తునిగా చేయబడ్డాన్ని బట్టి, ఆకారమందు మనుషునిగా కనపడ్డాన్ని బట్టి, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపడాన్ని బట్టి, తనను తాను తగ్గించుకోవడాన్ని బట్టి, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామమున వంగును. హల్లెలూయా. చేతకంతరం కనిపిస్తుందా? కాదు. భూమి మీద కానీ, ఆకాశమందే కానీ, భూమి క్రింద ఉన్న పరిస్థితులందే కానీ ఎవరైనా కూడా ఒకరోజు ఆయన ఎదుట సాగిలపడాల్సిందే. నువ్వే ప్రభువి, నువ్వే రాజువి అని ఒప్పుకోవాల్సిందే. అంత గొప్ప ధన్యత దేవుడు ఆయనకిచ్చినట్లుగా మనం చూస్తాం. 11వ వచనంలో కూడా చూస్తాం మనం, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు. ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించబడింది. అయితే ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? ఆయనకు వచ్చిన ఆధిక్యతలు, ఆయన ఎంత గొప్పగా హెచ్చించబడ్డాడో చూసినప్పుడు అంత గొప్ప స్థాయి ఆయనకి ఎలా వచ్చిందంటే ఆయనలో ఉన్న దీనత్వం, ఆయనలో ఉన్న తగ్గించుకునే గుణం. అంతే. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకున్నవాడు
హెచ్చింపబడతాడు. మనం ఏం మీరు ఎంత బాగా చెప్తున్నారు అన్నమాట, కానీ మన లోపల మాత్రం తగ్గించుకోవాలని ఉండదు, హెచ్చించుకోవాలనే ఉంటుంది. నీకంటే నేనే గొప్ప అని చూపించుకోవాలనే ఉంటుంది. కానీ ఈ మాట చెప్తాం, ఏ మాట? తను తాను తగ్గించుకునేవాడు బట్టి చెప్తాం అంతే. బట్టి చూడకుండా చెప్పేయచ్చు ఆ మాటని. దాని అర్థం తెలుసుకున్న వ్యక్తి దానికి తగినట్లుగా జీవిస్తాడు. అరే, నాకు ఈ మాట ఎలా అర్థమవుతుంది? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని ఉంది. అంటే తన అర్థం ఏంటి? నన్ను నేను తగ్గించుకుంటే హెచ్చింపబడతాను అని కదా అర్థం. ఒకవేళ నన్ను నేను హెచ్చించుకుంటే తగ్గించబడతా. హెచ్చించుకునే వ్యక్తిని తగ్గించేది ఆయనే, తగ్గించుకునే వ్యక్తిని హెచ్చించేది ఆయనే. కాబట్టి నేను హెచ్చించబడాలి అంటే నేను తగ్గించుకోవాలి. అది కదా నియమం, అది కదా స్టేట్మెంట్ అని చాలామంది దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా, ఇప్పుడు నేను కొద్దిగా ఏం చెప్పినా తనను తాను హెచ్చించుకున్నవాడు అని అనిన వెంటనే మీరేమన్నా తెలుసా? తగ్గింపబడును అన్నారు. మీకు తెలియకుండా లేదా వాక్యం? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని మీరే చెప్పినారు. ఆ వాక్య భాగం మీకు తెలియకుండా లేదు, కానీ దాని అర్థాన్ని గుర్తించినారా? ఆ వాక్య భాగం మనకు తెలుసు, దాని అర్థం ఏంటి తెలుసా? నిన్ను తగ్గించుకుంటే హెచ్చించబడతావని కాదు అని కదా. మరి నిన్ను హెచ్చించుకునే ప్రయత్నం నువ్వు చేస్తావు. ఇప్పుడు ఈయన తనను తాను తగ్గించుకోవడాన్ని బట్టి సిలువ మరణము పొందునంతగా విధేయత చూపి తగ్గించుకోవడాన్ని బట్టి, మనిషిని పోలికగా రావడాన్ని బట్టి, దాసుని స్వరూపం ధరించడాన్ని బట్టి, అంత మాత్రమే కాదు రిక్తునిగా తనను తాను చేసుకోవడాన్ని బట్టి ఆయన ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది, ప్రతి నాలుక ఆయన ప్రభువని ఒప్పుకుంటుంది. ఈరోజు ఒకవేళ యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొని కొంతమంది మనుషులు ఉంటారేమో, కానీ ఒకరోజు ఖచ్చితంగా ఉంటుంది. భూమి మీద ఏ వ్యక్తి అయినా కూడా యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొని తీరాల్సిందే, వేరే దారి లేదు. కానీ ఈరోజు ఒప్పుకోకుండా ఉండొచ్చు, ఒప్పుకోకుండా చనిపోయి కూడా ఉండొచ్చు. కానీ ఒకరోజు వాళ్ళు పాతాళంలో ఉన్నా, వాళ్ళు భూమి మీద ఉన్నా, వాళ్ళు పరదైసులో పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నా, ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి క్రిందే కానీ ప్రతి మోకాలు ఆయన ఎదుట ఒకరోజు వంగాల్సిందే, ప్రతి నాలుక ఆయన ప్రభుని ఒప్పుకోవాల్సిందే. అంత గొప్ప ఆధిక్యతను దేవుడే ఆయనకి ఇచ్చాడంట. మనం ఆ వచనం చదివాం. 11వ వచనం నేను మరలా చదువుతున్నా చూడండి. ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లు, అంత మాత్రమే కాదు, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు. దేవుడే ఆయనకు అంత గొప్ప స్థాయినిచ్చాడు. మనల్ని హెచ్చించేది ఎవరంటే దేవుడే. ఆయన మనల్ని హెచ్చించుకునే పర్లే, మనం తగ్గించుకోవాలి. హెచ్చింపబడ్డానికి మన చేతులు ఏం లేదు, మనం సాధించిందంటే ఏం లేదు అన్న భావన మన మనసులోంచి ఎప్పుడు పోకూడదు. హెచ్చించడం మాత్రమే కాదు, అన్ని నామముల కంటే పై నామం ఆయనకు అనుగ్రహించబడింది. ఇంకొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తా చూడండి. ఆయనకి ఇవ్వబడిన హెచ్చింపు ఎంత గొప్పదంటే, ఆయన పునరుద్ధానం ఎంత గొప్పగా హెచ్చించబడిందో. ఈ భూమి మీద చనిపోయి మొదటిగా తిరిగి బ్రతికిన వారు ఎవరు ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువే. అందుకనే ఆయన నమ్మితే నువ్వు కూడా మరణించి తిరిగి లేపబడతావు అన్న మాటను మనకు తెలియజేశారు. అందుకని మనం యేసుక్రీస్తు ప్రభుని నమ్మాం. మన సమస్య మరణం, యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించాడు కాబట్టి ఆయన నమ్మితే మనం కూడా మరణాన్ని జయించగలం ఆయన ద్వారా అని నమ్ముతాం. అందుకని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాం. దానికి కారణం ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం. అది ఆయనకి ఇవ్వబడిన గొప్ప స్థితి, గొప్ప స్థాయి. అంత మాత్రమే కాదు, పునరుద్ధానం మాత్రమే కాదు, ఆయన ఆరోహణమై వెళ్ళడం, ఆయన ఆరోహణం ఆయనకి ఇవ్వబడిన హెచ్చింపు. అంత మాత్రమే కాదు, తండ్రి కుడి పార్శ్వమున ఉండి మనందరి నిమిత్తమై విజ్ఞాపన చేయడం. దేవునితో సమానుడు. ఈ భూమి మీద ఆయన తనను తాను తగ్గించుకోవడాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి మన కొరకు ప్రార్థన చేసే స్థాయిని యేసుక్రీస్తు ప్రభుకి దేవుడే ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆయన మహిమ పరచబడ్డాడు. ఇవన్నీ కూడా తనను తాను విధేయతతో తగ్గించుకొని ఈ లోకములో మన కొరకు పరిచర్య చేయడాన్ని బట్టి, మన కొరకు మరణించడాన్ని బట్టి ఆయనకి ఇవ్వబడిన హెచ్చింపు అంత గొప్పది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఈ లోకంలో దేవుణ్ణి గొప్ప చేస్తూ మనం తగ్గించుకోవాలి. దేవుణ్ణి కనపరుస్తూ మనం మరుగు చేసుకోవాలి. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మనం సమాజానికి, ఊరికి, చర్చికి చూపించుకునే ప్రయత్నం చేయకూడదు అని మనం
ఈ సందర్భంలో నేర్చుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరి అని చూపుతూ మరలా కొన్ని హెచ్చరికలు కొనసాగిస్తూ ఉన్నాడు. 2వ వచనం 3వ వచనంలో కొన్ని హెచ్చరికలు కొనసాగించినట్లుగా మళ్ళీ 12 నుంచి 18 వచనాల వరకు వరుసగా ఆయన హెచ్చరికలే చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆయన మీరు గమనించారా? మీరు ఏక మనసు కలిగి ఉండండి, ఏక భావం కలిగి ఉండండి, అంత మాత్రమే కాదు ఏక ప్రేమను కలిగి ఉండండి అని చెప్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క దీనత్వాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క తగ్గింపు జీవితాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరి జీవితాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క విధేయతను మనకు ఎగ్జాంపుల్గా చూపిస్తూ మరలా ఏం చేస్తున్నారు తెలుసా? ఇన్ని తెలుసుకున్న మీరు ఇదిగో ఇలా కొనసాగండి అని చెప్తూ 12 నుంచి 18 వచనాల వరకు ఆయన జ్ఞాపకం చేస్తున్న విషయాల్ని నేను ఇప్పుడు 12 నుంచి 18 వచనాల వరకు మనం చదవలేం కాబట్టి ఆ 12 నుంచి 18 వచనాల వరకు ఏం మనకు నేర్పిస్తుంది అనేది నేను 3 విషయాలు మీకు వాటిలో మరలా హెచ్చరికల్ని కొనసాగించడంలో 12 నుంచి 18 వచనాల వరకు నేను ఆ 3 విషయాలు మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. ఒక మాట చదవండి, మీకు చాలా ప్రాముఖ్యమైన మాట. 12వ వచనం చదువుతున్నా చూడండి. కాగా నా ప్రియులారా, కాబట్టి ఇప్పటి వరకు మీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని చూశారు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభుకి ఎంత గొప్పతనం, ఎంత హెచ్చింపు ఇవ్వబడిందో తెలుసుకున్నారు కాబట్టి, నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం, మరలా విధేయత గురించి చెప్తున్నాడు. విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా, సేవకుడు ఉన్నప్పుడు మాత్రమే కాకుండా సేవకుడు లేనప్పుడు కూడా మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును, జైల్లో ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడు మీతో లేను కాబట్టి ఈ కాలంలో కూడా నేను మీతో లేకపోయినా కానీ భయముతోనూ వణుకుతోనూ ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీ సొంత రక్షణను కొనసాగించండి. మీ సొంత రక్షణను కొనసాగించండి. చాలామందికి చాలా సులువండి రక్షణను పోగొట్టుకోవడం. చర్చికి పోకపోతే ఏంలే, ప్రార్థన చేసుకోకపోతే ఏంలే, దేవుని ఆరాధించకపోతే ఏంలే, వాక్యం వినకపోతే ఏంలే అని భావిస్తారు. ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మీ రక్షణ కొరకు ఏం చేశాడో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. కాబట్టి మీ రక్షణ మీరు కొనసాగించండి, వృధా చేసుకోవద్దు. మీరు రక్షణ కొనసాగిస్తే, కడవరకు మీ రక్షణ మీరు కాపాడుకుంటే మీరు ఆ దేవునితో ఉండబోతున్నారు. అది దేవుడు మీకు ఇవ్వబోయే గొప్ప భాగ్యం. ఏ దేవునైతే మీరు కోల్పోయారో అదే దేవునితో మీరు యుగయుగాలు ఉండే గొప్ప భాగ్యం మీకు రాబోతుంది భవిష్యత్తులో. కాబట్టి మీరు రక్షణని పోగొట్టుకోవద్దు, రక్షణని కొనసాగించండి. అది మొదటి విషయం చెప్పిన మాట. 12వ వచనంలో 14 నుంచి 16 వచనాలు ఏమన్నాడంటే, సణుక్కోవద్దు, సంశయించొద్దు అని చెప్పినాడు. ఆ వచనాలు మనం చదివి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు టైం లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతా ఉన్నా. మొదట మీ రక్షణ కొనసాగించండి, మీ రక్షణ మీరు కోల్పోవద్దు, దేవుణ్ణి మీరు దూరం చేసుకోవద్దు. మీకు రక్షణ కార్యము అనుగ్రహించబడింది, దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం నాకు ఏర్పాటైంది అని తెలుసుకుని కూడా మీ రక్షణ మీరు కోల్పోవద్దు, దూరం చేసుకోవద్దు, రక్షణ ఆనందంలో కొనసాగండి అని చెప్తూ తర్వాత ఏం చెప్తున్నాడంటే, 2వ హెచ్చరిక, సణుక్కోవద్దు, సంశయించొద్దు అని చెప్తా ఉన్నాడు. సందేహం లేకుండా, సణుగుళ్ళు లేకుండా మీ రక్షణలో మీరు కొనసాగండి. తర్వాత శ్రమల్లో, సమస్యల్లో మీరు ఆనందించండి. 17-18 వచనాలు మనం చూస్తాం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేను ఆనందించి, చూసారా, పానార్పణముగా పోయబడినా నేను ఆనందించాను, మీ అందరితో కూడా సంతోషింతును, ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించండి. నాకు ఎదురైన శ్రమల వలె మీకు కూడా శ్రమలు ఎదురవుతాయేమో, నాకు ఎదురైన సమస్యల వలె. పోయిన వారం మనం చూసాం, ఫిలిప్పీ సంఘాన్ని పౌలు స్థాపించేటప్పుడు ఎటువంటి వ్యతిరేకతలు ఎదుర్కొన్నారు. జైల్లో పెట్టబడ్డాడు, ఏడవబడ్డాడు, కొట్టబడ్డాడు, ఎన్నో విషయాలు మనం చూసాం. చివరికి కొద్ది రోజుల తర్వాత ఆయన ఉరి శిక్ష వేయబడి చంపివేయబడతాడు. అటువంటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నా, అటువంటి శ్రమలు ఆయన చుట్టూ ఉన్నా, ప్రస్తుతం ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆయన జైల్లో కూర్చొని ఉన్నా, గృహ నిర్బంధం అంటే హౌస్ అరెస్ట్ చేయబడి ఉన్నా, కానీ ఆయన ఆ పత్రికలు ఏమంటాడంటే, నేను ఆనందిస్తూ ఉన్నా, మీరు కూడా ఆనందించండి. శ్రమలు వచ్చినప్పుడు, దేవుని నిమిత్తం శ్రమలు వచ్చినప్పుడు, దేవుని నిమిత్తం వ్యతిరేకతలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మీరు ఆనందించండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుని మనకు ఎగ్జాంపుల్గా చూపినట్లుగా, యేసుక్రీస్తు ప్రభు కూడా మనుషులు పోలిగా పుట్టినప్పుడు, దాసుని స్వరూపం ధరించినప్పుడు, తాను తగ్గించుకున్నప్పుడు, శిలువ మరణము పొందేటప్పుడు ఎన్నో భరించాడు. అవన్నీ మనకు తెలుసు. ఎన్నో సహించాడు. ఆయన ముఖమున ఉమ్మి వేసిన తుడుచుకున్నాడు తప్ప తిరిగి ఒక్క మాట కూడా అనలేదని మనం గుర్తు చేసుకుందాం.
ఇది 18వ వచనం వరకు మనం చూసిన యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరి. 19 నుంచి 30 వచనాల వరకు 19 నుంచి 30 వచనాల వరకు ఆయన పేరు పెట్టి పిలువబడిన సేవకులు, దేవుని చేత ఏర్పరచబడిన సేవకులు మనకు మాదిరిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎంతోమంది దైవ సేవకులు, ఎంతోమంది దేవుని సేవకులు సువార్త ప్రకటించకపోతే మనం ఈరోజు రక్షింపబడి ఉండే వాళ్ళం కాదని గుర్తించండి. ఎంతోమంది యొక్క జీవిత త్యాగాలు, ఎంతోమంది వారి జీవితాలను మన కొరకు పణంగా పెట్టడాన్ని బట్టి బైబిల్ తెలుగులోకి తర్జుమా అయింది, సువార్త మన ప్రాంతం వరకు రాగలిగింది. నీ చేతికి యేసుక్రీస్తు ప్రభు యొక్క వార్త అందిందంటే, నీ చేతికి యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం అందించంటే, ఈరోజు నువ్వు వాక్యం వినగలుగుతున్నామంటే ఎంతోమంది సేవకుల యొక్క ప్రాణ త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. భారతదేశానికి సువార్తను తీసుకుని వచ్చిన, క్రీస్తు శకం 52వ సంవత్సరం సువార్తను తీసుకుని వచ్చిన తోమా అనే సేవకుడు ఎలా ఈ దేశ రక్షణ కోసం తన తుది శ్వాస ఈ మద్రాసు పట్టణం వదిలాడు మనం మర్చిపోకూడదు. అలాంటి సేవకులు ఎంతోమంది ఆస్ట్రేలియా ప్రాంతం నుంచి మన దేశంలో ఉన్న ఒరిస్సా ప్రాంతానికి వచ్చి ఆ కారులోని సజీవ దహనం అయిపోయిన గ్రహం స్టెయిన్స్ అనే సేవకుడి యొక్క ప్రాణత్యాగాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు ఆ ఒరిస్సా ప్రాంతంలో అనేక మంది యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారంటే ఆ సేవకుని యొక్క ప్రాణత్యాగం. మన రాష్ట్రంలో ఎంతోమంది మిషనరీస్, నేను కొన్ని వారాల క్రితం మార్కు సువార్త చెప్తూ కూడా చెప్పినాను, ఒంగోలు ప్రాంతానికి వచ్చిన మిషనరీ ఎలా తన యొక్క సేవను కొనసాగించాడు. రాజమండ్రి దగ్గర కాటన్ ద్వారా అనే వ్యక్తి ఎలాగా ఆ యొక్క ప్రజల యొక్క రక్షణ కోసం ఎలా ప్రాణత్యాగం చేశాడు. ఇలా ఎంతోమంది సేవకులు. ఇప్పుడు మనం లోన్ స్టార్ చర్చిని చూస్తాం, బాప్టిస్ట్ సంఘం మిషనరీస్ స్థాపించిన సంఘాలవి. అలాగే రైల్వే ఫీడర్స్ రోడ్డు అంటాం మనం, వాస్తవానికి ఆ రోడ్డు పేరు బేరమ్మ రోడ్డు అని పెట్టారు. ఆ బేరమ్మ అనే ఆమె కనికల హాస్పిటల్ అంటాం కదా మనం, ఆమె వచ్చి వైద్యం చేసి అనేక మంది రక్షణ కొరకు సువార్తను ప్రకటించిన వ్యక్తిగా మనం చూస్తాం. ఇవి క్రైస్తవ మిషనరీల యొక్క ప్రాణ త్యాగాలు. మదర్ తెరీసాను చూస్తాం, కుష్టు వ్యాధి రోగస్తుల కోసం, ఏ సంబంధం లేని వ్యక్తుల కోసం ఎలా ప్రయాసపడిందో. రాయవెల్లూరు దగ్గర సిఎంసి హాస్పిటల్ చూస్తాం, ఒక సహోదరి అనేక మంది కొరకు ఆరోగ్యంగా ఉండాలి, బ్రతకాలి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఆమె వైద్యం చేసినట్లుగా మనం చూస్తాం. ఎన్నో గొప్ప సాక్ష్యాలు మన భారతదేశంలో అనేక మంది దేవుని సేవ కొరకు ఎగ్జాంపుల్గా ఉన్నారు. వారందరూ మన కొరకు ఎగ్జాంపుల్గా ఉండడం మనకెంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే ఈరోజు మనం యేసు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకోగలిగాం, ఈరోజు మనం యేసు ప్రభు యొక్క సువార్తను తెలుసుకోగలిగాం. మన దాకా యేసు ప్రభు యొక్క ప్రేమ, యేసు ప్రభు యొక్క సువార్త రాగలిగిందంటే ఆ సేవకుల యొక్క ప్రాణత్యాగాలు. వాళ్ళని బైబిల్లో ఫిలిప్పీ సంఘ విశ్వాసులకి ఎవరు వాడబడ్డారు అని చెప్పి కొంతమంది పేర్లు చెప్తున్నాడు. వాటిని మీకు గుర్తు చేస్తాను చూడండి. 19వ వచనం నుంచి 24వ వచనం వరకు తిమోతి, పౌలు వారి మధ్య పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. తిమోతి పౌలు పాస్టర్ గారితో పాటు కలిసి సేవలో సహకరించినట్లుగా మనం చూస్తాం. మనం పోయిన వారం చూసాం అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో పౌలు భక్తుడు ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళడానికంటే ముందుగా, సువార్త ప్రకటించి అక్కడ సంఘాన్ని స్థాపించడానికంటే ముందుగా తిమోతిని పిలిచినట్లుగా చూస్తాం. తిమోతి పౌలుకి సహకారిగా సేవ చేసినట్లుగా మనం చూస్తాం. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? మన తోటి వారి పట్ల మనం ఆసక్తిని కలిగి ఉండాలి. మన తోటి వారి పట్ల మనము ఆసక్తిని కలిగి ఉండాలి. తిమోతి, పౌలు కలిసి వాళ్ళ మధ్య సేవ చేసి వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచారు. 25వ వచనం నుంచి 30వ వచనం వరకు మరొక వ్యక్తి వాళ్ళకి సహకారిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎపఫ్రదీతు అనే వ్యక్తి అక్కడ సహకారిగా ఉన్నట్లు మనం చూస్తాం. నేను చదువుతున్నా చూడండి, 25వ వచనం. మరియు నా సహోదరుడును, ఎంత బాగా ఆయన గురించి వివరిస్తున్నాడు చూడండి పౌలు గారు. చాలా గొప్ప పదాలు వాడాడు ఎపఫ్రదీతు అనే సేవకుడు గురించి. నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రదీతు మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. ఇప్పుడు ఈ పౌలు పాస్టర్ గారు పరిచర్య చేసి సంఘాన్ని స్థాపించి
ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళి సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఈ విశ్వాసులైన ఫిలిప్పీలందరినీ బలపరచడానికి వాళ్ళలో నుంచే ఎపఫ్రదీతు అనే వ్యక్తి పాస్టర్గా నియమించబడ్డాడు. వీళ్ళందరూ పౌలు పాస్టర్ గారు జైల్లో ఉన్నాడని తెలుసుకొని వీళ్ళు కొన్ని వస్తువులు, కొన్ని కానుకలు ఈ పాస్టర్ గారి ద్వారా, ఎపఫ్రదీతు అనే పాస్టర్ గారి ద్వారా రోమా చెరసాలలో ఉన్న పౌలు పాస్టర్ గారికి ఇచ్చి పంపించినప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 25వ వచనం లాస్ట్లో చూడండి. నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా, నా అవసరానికి ఉపయోగపడిన, నాకు చాలా అవసరాలు ఉన్నాయి కానీ వాటన్నిటికీ మీరు చాలా సపోర్ట్ చేశాడు అని చెప్తున్నారు. ఇంకా మనకి స్పష్టంగా అర్థం అవ్వాలంటే మనం 4వ అధ్యాయంలో చూస్తాం. ఒకసారి ఆ వచనాన్ని మనం ఒకసారి ఉపయోగకరంగా చదువుతాం. 4వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ఇంకా స్పష్టంగా తెలియజేసినట్లుగా మనం చూస్తాం. 4వ అధ్యాయం 18వ వచనంలో, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు. ఎవరు మీరు? ఫిలిప్పీ విశ్వాసులు. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. సో సేవకుల యొక్క కష్టాన్ని, సేవకుల యొక్క పరిచర్ని, సేవకుల యొక్క మాదిరి జీవితాన్ని విశ్వాసులు వృధాగా నిర్లక్ష్యంగా వినియోగించుకోలేదు. వాళ్ళ మీద కృతజ్ఞత చూపుతున్నట్లుగా మనం చూస్తాం. లూదియా కూడా, అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో కూడా లూదియా కూడా సువార్త వినిన వెంటనే తన కుటుంబీకులందరినీ తీసుకుని వచ్చి సువార్త వినిపించుకొని కుటుంబీకులను రక్షించుకొని వారికి సువార్త చెప్పి వారిని రక్షణలోకి నడిపించిన సేవకులను గౌరవించినట్లుగా మనం చూస్తాం. తర్వాత వాళ్ళు జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఆ జైలు అధికారి కూడా రక్షింపబడిన తర్వాత ఆ జైలు అధికారి కూడా ఆ కుటుంబీకులందరినీ కూడా రక్షణలో నడిపించుకొని సేవకుల్ని గౌరవించినట్లుగా మనం చూస్తాం. సేవకుల యొక్క కష్టాన్ని మనం ఎప్పటికి కూడా మర్చిపోకూడదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదట సేవకుడు మనకు మాదిరి అని చెప్తూ తిమోతి పౌలుని ఎగ్జాంపుల్గా చెప్పాడు. తర్వాత ఎపఫ్రదీతు పౌలుని ఎగ్జాంపుల్గా చెప్పాడు. 28 నుంచి 30 వచనాల వరకు, నేను ఏమాత్రం కూడా స్వార్థపరుని కాదు, మీ మధ్య నేను ఏది కూడా ఆశించి సేవ చేయలేదు అని ఆయన చెప్పినట్లుగా అక్కడ మనం చూస్తాం. 28వ వచనం చదువుతున్నా చూడండి. కాబట్టి మీరు అతనిని చూచి, ఎపఫ్రదీతు అనే వ్యక్తిని చూసి మరలా సంతోషించు నిమిత్తం, నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితని. మీరు సేవకుడు లేరని బాధపడుతున్నారా? కాదు. ఇదిగో ఎపఫ్రదీతు మీ మధ్యకు వస్తాడు. తర్వాత నేను కూడా బాధపడుతున్నా, నేను కూడా సంతోషించడం కోసం ఇదిగో మీ దగ్గరికి అతన్ని పంపిస్తున్నా అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 28వ వచనంలో, నా ఎడల మీ ఉపచర్య ఉన్న కొదువను తీర్చుటకై, మరలా గుర్తు చేసుకుంటున్నాడు ఆయన. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను, ఎంత గొప్ప మాట వాడాడండి, అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండెను. చనిపోయే పరిస్థితుల్లో అతనికి రోగం వచ్చింది, అయినా కానీ అతను మీ కొరకు సేవ చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని గణపరచండి. ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని గణపరచండి. ఈ 2వ అధ్యాయంలో ఉన్న ఈ 30 వచనాలు మనకు నేర్పుతున్న ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు మీకు మాదిరి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని గురించి ఒకసారి స్టడీ చేయండి, తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఎలా జీవించాడు, అలా జీవించడాన్ని బట్టి ఆయనకు తర్వాత వచ్చిన ఆధిక్యతలు ఏంటో తెలుసుకొని మీరు అలా జీవించే ప్రయత్నం చేయండి అని చెప్తూ, యేసుక్రీస్తు ప్రభుని మాదిరిగా తీసుకున్న అనేక మంది సేవకులు, పౌలు, తిమోతి, ఎపఫ్రదీతు, పౌలు, వీళ్ళు యేసుక్రీస్తు ప్రభును చూసి యేసుక్రీస్తు ప్రభును మాదిరిగా తీసుకొని మీ మధ్య ఎలా పరిచర్య చేశారో తెలుసుకోండి, మీరు అలా కొనసాగండి అని చెప్పడం మనం ఈ 2వ అధ్యాయంలో నేర్చుకుంటాం. అయితే నీ భక్తి జీవితం, నీ క్రైస్తవ్యం ఎలా కొనసాగుతుంది? నువ్వు యేసుక్రీస్తు ప్రభుని ఎగ్జాంపుల్గా తీసుకున్నావా? రోల్ మోడల్గా తీసుకున్నావా? మాదిరిగా తీసుకున్నావా? ఎవరి మాటలు నీకు ప్రాముఖ్యం? ఎవరి జీవితం నువ్వు మాదిరిగా తీసుకుని కొనసాగాలనుకుంటున్నావు? పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం.